రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలో అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత మండుటెండలో సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 సార్లు కరెంటు బిల్లును పెంచి చెత్త పన్ను పెట్టి వాళ్ళంతా ప్రస్తుతం చెత్తగా మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని, దెబ్బకు దిమ్మ తిరిగిపోవాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిర్యాల శిరీషాదేవి కూడా ప్రసంగించారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్, ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం, అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఒకటి కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉన్న వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఎందుకంటే గత 1 నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజన్నా టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు. సో 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 700 కిలోమీటర్ల పరిధి. సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను. డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తాము. అదే కాకుండా చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దానన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో, యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సీ మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి, అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సూపర్ 6 కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆంధ్ర కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మేము 100% దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో విషయం చెప్పారు. సో మీడియా సోదరులందరూ వారి ద్వారా కూడా నేను ప్రజలకు తీసుకెళ్ళాను. అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియచేయమన్నారు. సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలని 100% అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి, విజ్ఞతతో ఓటేయాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మే 13 వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు. అంటే ఇక్కడ పోటీ చేస్తున్న, అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో మిర్యాల శిరీషాదేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి, 2 బ్యాలెట్ పేపర్లోనూ నెంబర్ 3 గానే ఉంది కాబట్టి నెంబర్ 3కి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడున్న రాక్షసుని సంహరించడానికి వచ్చే 2 మహిళలు ఆడబడుచున్న ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి
మీడియా సోదరులకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్తలు, అంటే కార్యకర్తలు అనడం కన్నా ఎన్డీఏ కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ, అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెల్లుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. నాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో, మళ్ళీ ఇంకో సభ కూడా రంపచోడవరానికి ఇస్తానన్నారు. గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను, ఏఓబి బోర్డర్లో నేను తిరిగాను. ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజనుల కోసమే కదా, నేను సైతం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున, నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ, ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కోరాను. డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 100% ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.